అందరికీ నమస్కారం. చంద్రబాబు నిర్వాకంపై జగన్ సంచలన నిజాలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. అయితే మరోసారి ఆయన ఒక భారీ విమర్శల జడివాలను ట్విట్టర్ ద్వారా కురిపించారు. బాబు మీకు మంత్రి నాదెండ్ల మనోహర్కి మధ్య జరిగిన సంభాషణ లోకమంతా వైరల్ అయింది. అయితే మీ బేలతనం అందులో కనిపించిందని ఎత్తిపొడిచారు. అసలు మీ అసమర్థ నిర్వాహకం భారీ వానలు వరదల కంటే ఎక్కువ నష్టం తెచ్చిపెట్టింది అని జగన్ నిందించారు. అయితే వానలు తగ్గినా కూడా సహాయం అందించలేకపోవడం ప్రభుత్వం చేతగానితనం కాక మరేమిటి అని ఎత్తిపొడిచారు. మీరు గొప్పలు చెప్పుకున్నట్లుగా దేశంలో ఎక్కడ ఎవరిని సాయం చేస్తున్నట్లుగా ఇచ్చే బియ్యం పప్పులు అన్నీ కూడా గతంలోనే అందరూ ఇచ్చినవే. అయితే కాకపోతే మీరు మాత్రం అరకొరగా ఇస్తున్నారు. అది కూడా వరద నీటితో వచ్చి మరీ బాధితులు తీసుకునేలా కష్టానికి వారి మీద పెడుతున్నారు. 80,000 మంది బాధితులు ఉంటే కేవలం 15,000 మందికి మాత్రమే సాయం అందిందని మీరే చెప్పారు. అంటే ఇంతకంటే వైఫల్యం ఏముంటుందని జగన్ విమర్శించారు. అయితే విజయవాడలో సందున ఆకలి కేకలు వినిపిస్తున్నాయని జగన్ అన్నారు. ఏపీలో లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. అంతేకాదు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు ఇంత అసమర్థ పాలన ఎలా చేస్తున్నారని జగన్ విమర్శించారు. మీరు వాలంటీర్ల వ్యవస్థ మీద, సచివాలయ వ్యవస్థ మీద కక్ష పెంచుకోకపోతే ఈ పార్టీకి డోర్ డెలివరీ రూపంలో అందరికీ అన్ని రకాల సహాయాలు అందేవి కదా అని ప్రశ్నించారు. అయితే అసలు ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆగస్టు 28న వాతావరణ శాఖ హెచ్చరించిన 2.5 రోజుల పాటు టైం వేస్ట్ చేసింది మీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. జలాశయాలు నిండుకున్నాయని తెలిసిన వాటిలోని నీటిని ముందుగా విడుదల చేసి వరద నీటిని సర్దుబాటు చేయకపోవడంలో కూడా శ్రద్ధ చూపించలేదు కదా అని ప్రశ్నించారు. వానలు వచ్చి వారంపై దాటినా ఇంకా ప్రజలు వరదలలో ముప్పులు అలా అల్లాడిపోతున్నారు. అంటే మీ పాలనను ఏమాలని నిలదీశారు. మాట్లాడితే 3 రోజులలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెబుతున్నారు. కానీ అదేమీ అసాధారణం కాదని, గతంలోనూ కురిసే సందర్భాలు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. అయితే కనీసం వరద బాధితులకు సరిపడా సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేకపోయారు అని ఆయన నిందించారు. బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించకపోవడం కేవలం మీ పాలనలోనే జరిగిందని బాబుని కారణం చేశారు. ఇప్పటికైనా బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని, లేకపోతే మాత్రం మేము పోరాటాలకు సిద్ధం కాక తప్పదని జగన్ హెచ్చరించారు. మొత్తానికి బాబుకు వరదలు, వరుస వాయుగుండాలు, ప్రకృతి విపత్తులు సవాళ్లు విసురుతూ ఉంటే విపక్షం అంతే ధీటుగా ఘాటుగా టార్గెట్ చేస్తుంది. ఇది ఏ విధంగా సాగుతుందో ముందు చూడాల్సి ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.